గత 2, 3 రోజుల నుంచి నేషనల్ మీడియాకి సంబంధించిన డిజిటల్ మీడియాలో ఒక పాయింట్ వస్తుంటే ఇదేదో సృష్టేమో, అభూత కల్పనేమో ఏ వైఎస్ఆర్ వాళ్ళు ప్రచారం చేస్తుంటే వీళ్ళు ఏమైనా చేస్తున్నారేమో అనుకున్నా. కానీ ఇప్పుడు 'ఆంధ్రజ్యోతి' రాసింది కాబట్టి నమ్మాలి. కార్మిక చట్టాలకి సవరణలు, పని వేళలు 10 గంటల పెంపునికి ఇప్పటికే రాష్ట్ర కేబినెట్ ఆమోదం, పారిశ్రామిక వివాద కాంపౌండింగ్ చట్టాల్లో కూడా సవరణలకు ప్రతిపాదనలు, పని ప్రదేశాల్లో మహిళల రక్షణకు రూల్స్ కొన్నింటికి కేంద్ర ప్రభుత్వ సమ్మతితో అన్నటువంటి వార్తను రాసుకొచ్చారు. దీని ప్రకారం పని పని అనేటటువంటిది కేంద్ర ప్రభుత్వ లేబర్ కోడ్ 2020కి అనుగుణంగా పలు కార్మిక చట్టాల సవరణలు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఏపీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, ఏపీ ఫ్యాక్టరీస్ రూల్స్ 1950కి సంబంధించి పని గంటల సవరణ కేబినెట్ ఆమోదం తెలపగా రాత్రిపూట పనుల్లో మహిళలు పనిచేయడం, కార్మికుల సమస్యల పరిష్కారం తదితర అంశాలు సవరణలకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం గతంలో రోజుకి 8 గంటలు, వారానికి 48 గంటలు మాత్రమే కార్మికులు పనిచేయాలి. నెలలో 50 గంటలు ఓవర్ టైం చేసుకునే అవకాశం ఉంటుంది. 5 గంటల తర్వాత కనీసం 1 గంట విశ్రాంతి తీసుకోవచ్చు. అయితే తాజా సవరణల ప్రకారం రోజుకి 8 నుంచి 10 గంటల వరకు పనిచేయొచ్చు. వారానికి సరాసరి 48 గంటలు పనిచేయాలని దానిపై ఎలాంటి మార్పు చేయలేదు. అదేవిధంగా ప్రతి 3 నెలలకు 144 గంటలు ఓవర్ టైం పనిచేయొచ్చు. గతంలో 8 గంటలు దాటి పనిచేస్తే ఓవర్ టైంగా పరిగణించేవారు. తాజా సవరణలో 10 గంటలు దాటిన పని ఓవర్ టైంగా పరిగణిస్తారు. ఫ్యాక్టరీ చట్టం ప్రకారం ఇప్పటివరకు రోజుకు 9 గంటలు పనిచేసేవాడు. తాజా సవరణ ప్రకారం 10 గంటలు చేస్తారు. గతంలో త్రైమాసికంలో 75 గంటలు ఓవర్ టైం చేసుకునే అవకాశం ఉంటే ఇప్పుడు 144 గంటలు చేసుకోవచ్చు. గతంలో 5 గంటల తర్వాత కనీసం అరగంట విశ్రాంతి ఉండగా తాజా సవరణలో 6 గంటల తర్వాత కనీసం అర్ధగంట విశ్రాంతి తీసుకోవచ్చు. ఇది నిజంగా కార్మిక లోకాన్ని నిలువునా వేధించే దుర్మార్గమైనటువంటి నిబంధన, రాక్షసత్వంతో కూడినటువంటి నిబంధన. కార్మిక లోకాన్ని నాశనం చేసి యాజమాన్యాలకి బానిసల్ని చేసేటటువంటి చట్ట సవరణ. యజమానుల చేతికి జుట్టిచ్చేయడమే అనమాట. ఇప్పటికీ వాస్తవంగా పొద్దున్నే 9 గంటల షాప్ తెరిచి రాత్రి 9 గంటల దాకా పనిచేస్తున్నారు. వాళ్ళకి ఎవడన్నా ఓటీ ఇస్తున్నాడా? నిజంగా వాళ్ళకి ఎవడన్నా అసలు ఈ గంటకే విశ్రాంతి ఇస్తున్నాడా? మధ్యలో భోజనానికి ఒక అరగంట తప్పించి గంట ఇచ్చేటటువంటిది పేద షాపులో 10 మంది ఉండే చోట, ఒకళ్ళు ఉండే చోట అది కూడా దిక్కులేదు. ఇప్పుడు వాళ్ళకి ఇప్పటిదాకా ఉన్న ఒక వెసులుబాటు 8 గంటల డ్యూటీ అన్నటువంటి రూల్ ఉంది. ఇప్పుడు రూల్ ప్రకారమే 10 గంటలు అంటే అంతకంటే అరాచకం ఏంటి? అప్పుడు 10 గంటలకు తగ్గట్టుగా జీతాలు పెంచుతారా? ఎవడు పెంచడు కదా. అంటే యజమానుల కోసం కార్మికులని వేధించేటటువంటి అతి పెద్దదైనటువంటి దుర్మార్గమైనటువంటి నిర్ణయం ఇది. దీన్ని హైలైట్ చేయలేదు చూడండి ఈనాడు జ్యోతి. సాక్షి వాడికి రాయడం తెలిసి చావలేదు. అది ఇక్కడ విశేషం. ఆంధ్రాలో ఉన్నటువంటి ఇప్పుడు ఈ రోజుల్లో అసలు ఓపిక తక్కువగా ఉంటుంది. మన తిండిలో ఉన్నటువంటి పోషకాహార లోపం కావచ్చు, లేదా సరైనటువంటి ఇళ్లలో వంటలు వండకపోవడం కావచ్చు, శారీరక శ్రమకి అల్లాడుతున్నటువంటి రోజులలో విపరీతమైనటువంటి పని ఒత్తిడిని పెంచేటటువంటి వ్యవస్థ. ఇప్పటిదాకా 40లు దాటాక గుమస్తాలుగా పనిచేయలేకపోతున్నారు. 50లు దాటిన వాళ్ళు గుమస్తాలుగా అసలు వర్క్ కావట్లే. అప్పటికే తీవ్రమైన అనారోగ్యాల బారిన పడి ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. వీళ్ళకి నెలవారీ జీతాల నుంచి డబ్బులు దాచుకుని తర్వాత చేయడానికి ఏం లేదు. ఇదివరకు ఆరోగ్యశ్రీలు వీటి మూలంగా కాస్త ఏదో ఒకటి ఉండేది. ఇప్పుడు ఆరోగ్యశ్రీలు ఇవి కూడా సక్రమంగా ఉండట్లేదు. ఆసుపత్రులు సక్రమంగా తీసుకోవట్లేదు. వాటిలో ఏ ఇన్పేషెంట్ లాంటిది అయితే అవసరం లేకపోయినా ఆపరేషన్ చేసేటటువంటి వ్యవస్థలు తప్పించి తగ్గించేటటువంటి దిశగా లేదు. ఇలాంటి దశలో రాబోయే తరాలని నాశనం చేసేటటువంటి నిర్ణయం అవుతుంది ఇది.